శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గాదే రాజశేఖర్ రెడ్డి, శ్రీ గాదే మర్రెడ్డి, శ్రీమతి చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, ఫణిగిరి విచారణ, దివ్యవాణి దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు ఏరువ ఇన్నారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య శ్రీమతి ఎరువ నిర్మల మరియు కుటుంబ సభ్యులు మేకల దీపక్ రెడ్డి, దీప్తి, అంతోని మరియు అరియా రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, అనంతపురం విచారణ, పైరెడ్డి మేరీ సుధారాణి జనవరి 14వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, ఫాతిమాపూర్ విచారణ, క్రీస్తు శేషులు తిరుమల రెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి, మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అల్లం అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, విజయ నిలిమ సనిహిత్ రెడ్డిని దేవుని దీవించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మేటకొండూరు విచారణ అనంతరం ఈరోజు గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ కొమ్మారెడ్డి మర్రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గడిచిన కాలం అంతా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు రాబోవు రోజులలో దేవుడు సేవలో వాడబడాలని మెట్ట శ్రీవమ్మ, ఇన్నారెడ్డి, రాజారెడ్డి, గోపు రత్నారెడ్డి, రోజా, గాదే థోమస్ రెడ్డి, అనస్తాస్యమ్మ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు కుష్ఠరోగిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని కుష్ఠరోగి క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి ప్రాధేయపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బహుశా మనమందరము కూడా కుష్ఠరోగులము కాకపోవచ్చు. కాకపోతే మనందరి హృదయాలు కుష్ఠతో నిండి ఉండవచ్చు. పాపం అనేటువంటి కుష్ఠ, పాపపు వ్యామోహములు అనేటువంటి కుష్ఠ మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉండొచ్చు. మన జీవితంలో నిజమైన ఆనందము, సంతోషము అనుభవించకుండా అడ్డుపడుతూ ఉండొచ్చు. ఈ పవిత్ర దివ్యబలి పూజలో మన హృదయమునకు ఉన్నటువంటి కుష్ఠను తొలగించమని, మన హృదయమును, మన మనస్సును స్వస్థపరచమని ఆ ప్రభుని ప్రాధేయపడుతూ పశ్చాత్తాప మనస్సుతో ప్రభుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగియుందుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఓడిపోయిరి, దైవ మందసమును ఫిలిస్తీయులు పట్టుకొనిరి. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సమూవేలు మాట ఇశ్రాయేలందరికీ వెల్లడాయెను. ఆ రోజులలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలులపై దాడి వెడలి ఆఫెకు వద్ద మోహరించియుండిరి. ఇశ్రాయేలీలు కూడా వారిని ఎదుర్కొనుటకు ఎబెనేజరు చెంత విడిది చేసిరి. ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలీయులను ఎదుర్కొనిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోగా వారి వీరులు 4,000 మంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి. ఇశ్రాయేలు సైన్యములు శిబిరము చేరగనే వారి పెద్దలు ప్రోగై, ఎందుకు యావే నేడు మనలను ఫిలిస్తీయులచే ఓడించెను? షిలో నుండి దైవ మందసము తెప్పింతము, అదియే శత్రువుల బారి నుండి మనలను కాపాడగలదు అని ఆలోచన చేసిరి. కావున సైనికులు షిలోకు మనుషులను పంపి సైన్యములకు అధిపతి అయి దేవదూతలకెగువ నెలకొనియుండు యావే ప్రభుని మందసము తెప్పించిరి. ఏలీ కుమారులు హొఫ్ని, ఫినెహాసులు కూడా మందసముతో వచ్చిరి. యావే మందసము శిబిరము చేరగని ఇశ్రాయేలీయులు నేల దద్దరిల్లిపోవునట్లు మహానాదము చేసిరి. ఆ నాదము విని ఫిలిస్తీయులు హెబ్రీయుల శిబిరము నుండి గావు కేకలు వినిపించుచున్నవి ఎందుకో అని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి. అప్పుడు ఫిలిస్తీయులకు గుండె చెదిరినది. వారు, హా, చచ్చితిమి గదా, దేవుడు వారి శిబిరమునకు వచ్చెను. ఇంతవరకెన్నడూ ఇట్టిది జరిగి ఉండలేదు. మహాశక్తిమంతుడైన ఈ దేవుని బారి నుండి మనలను ఎవడు కాపాడగలడు? ఐగుప్తు ప్రజలను మహోపద్రవములతో మట్టుపెట్టినది ఈ దేవుడే గదా.
హా చెడితిమి చెడితిమి. అయినను ఫిలిస్తీయులారా ధైర్యము వహింపుడు, మగవారి వలె నిలువుడు. లేదేని ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరికి దాసులమయ్యదము. కావున మగవారి వలె నిలిచి పోరాడురు అనిరి. ఇట్లనుచు ఫిలిస్తీయులు యుద్ధమారంభించిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తునుమాడి 30,000 మంది కాలిబంటులను కూల్చిరి. పైగా దైవ మందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులైన హొఫ్ని, ఫినేహాసులను చంపిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువా ప్రభువా, మా పట్ల మీకు కరుణ కలదు, మా పట్ల మీకు కరుణ కలదు, కనుక మమ్ము రక్షింపుము. కనుక మమ్ము రక్షింపుము. మేము మా వైరులకు వెన్నెచ్చి పారిపోనట్లు చేసితివి. వారు మా సొత్తును కొల్లగొట్టుకొని పోయిరి. శత్రువులు మమ్ము గొర్రెలను వలె వధించినట్లు చేసితివి. అన్య దేశములలో మమ్ము చెల్లాచెదురు చేసితివి. అందరూ. ప్రభువా ప్రభువా, మా పట్ల మీకు కరుణ కలదు, మా పట్ల మీకు కరుణ కలదు, కనుక మమ్ము రక్షింపుము. కనుక మమ్ము రక్షింపుము. అన్యజాతులు మమ్ము వెక్కిరించినట్లు చేసితివి. వారు మమ్ము చూచి నిరసనతో తల ఆడించుచున్నారు. విరోధులు నన్ను నిందింపగా, ప్రతిపక్షులు నన్ను దూషింపగా, నేను నిరంతరము అవమానమునకు గురియగుచున్నాను. అవహేళనము నన్ను పూర్తిగా కప్పివేసినది. అందరూ. ప్రభువా ప్రభువా, మా పట్ల మీకు కరుణ కలదు, మా పట్ల మీకు కరుణ కలదు, కనుక మమ్ము రక్షింపుము. కనుక మమ్ము రక్షింపుము. నీ ముఖమును మాకు కనిపింపకుండా దాచుకోనేలా, నీవు మా వ్యధలను హింసలను విస్మరింపనేలా మేము కృంగి నేలకు ఒరిగితిమి. విరోధులతో ఓడిపోయి దుమ్ములో పడి ఉంటిమి. అందరూ. ప్రభువా ప్రభువా, మా పట్ల మీకు కరుణ కలదు, మా పట్ల మీకు కరుణ కలదు, కనుక మమ్ము రక్షింపుము. కనుక మమ్ము రక్షింపుము. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. నీ పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై వేచియుంటిమి. నీ పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై వేచియుంటిమి. మాట్లాడే దేవమతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. మాట్లాడే దేవమతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ రోజులలో కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి,
నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడ్డాను. యేసు జాలిపడి చెయ్యి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడయ్యను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేశెను. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమున బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో కుష్ఠరోగి ఒకడు క్రీస్తు ప్రభువు నుండి స్వస్థత పొందటము మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ స్వస్థత అనేది ఊరి బయట జరిగినది. ఊరి లోపల కాకుండా ఊరి బయట జరిగినది. కారణము, ఆనాటి నియమాల ప్రకారము ఎవరికైతే కుష్ఠరోగం వస్తుందో వారు ఊరిలో ఉండటానికి ఎటువంటి అనుమతి లేదు. వారు ఖచ్చితంగా ఊరు బయట ఒంటరిగా నివసించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ కుష్ఠరోగము గురించి ప్రభువు మోషే అహరోనులతో కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. లేవియ కాండము 13-14 అధ్యాయాల్లో ప్రభు మోషే అహరోనులతో చెప్పినటువంటి నియమాలు, ఈ కుష్ఠరోగమునకు సంబంధించినటువంటి నియమాల గురించి మనం చదువుతూ ఉన్నాం. అందులో ముఖ్యముగా లేవియ కాండము 13వ అధ్యాయము 45-46 వచనాలు మనం చదివినట్లయితే, కుష్ఠరోగి ఏ విధముగా జీవించాలి, ఊరి బయట ఉన్నటువంటి కుష్ఠరోగి ఏ విధముగా జీవించాలి. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసుకొనవలయును. అతడు పై పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అని కేకలు పెట్టవలయును. కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే, అతడు శిబిరము వెలుపల జీవింపవలయును. ఈ విధముగా కుష్ఠరోగి యొక్క జీవితం అనేది చాలా కఠినతరముగా, చాలా కష్టతరముగా ఉండేటువంటిది. ఒకవైపున శారీరకముగా అతను బలహీనముగా ఉంటూ ఉన్నాడు అనారోగ్య కారణం వలన. అదేవిధముగా ఏకాంతముగా జీవించటం వలన కావచ్చు, ఈ యొక్క సంఘములో ఒక సభ్యుడిగా కాకుండా ఒంటరిగా జీవించటం వలన ఒక మానసికమైనటువంటి బలహీనతలో అతను జీవిస్తూ ఉండవచ్చు. ఈ విధముగా ఈ యొక్క కుష్ఠరోగి అనేటువంటి వాడు మానసికముగాను శారీరకముగాను బాధ, శ్రమ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే అటువంటి కుష్ఠరోగి క్రీస్తు ప్రభు గురించి విని ఉండవచ్చు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు అద్భుతాలను చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క అద్భుతాల గురించి అనేక మంది ఆయన యొక్క అద్భుతాలకు సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఆయన గురించి అనేక విధాలుగా ప్రజలు ప్రకటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. బహుశా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈ యొక్క కుష్ఠరోగి చెవిన పడి ఉండవచ్చు. అయితే ఈ కుష్ఠరోగి క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, నీకిష్టమగితే నన్ను స్వస్థపరచుము అని ప్రాధేయపడ్డాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను స్వస్థతపరచుము. అతని యొక్క మాటల్లో గమనించినట్లయితే మొట్టమొదటిగా అతనికి క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంది. క్రీస్తు ప్రభు తప్పకుండా తనను స్వస్థత పరచగలడు అనేటువంటి విశ్వాసము ఆయనలో కనబడుతూ ఉంది. రెండవదిగా, ఈ కుష్ఠరోగి శారీరకముగా మానసికముగా బాధలు ఉన్నప్పటికీ, ఆ శ్రమను అనుభవిస్తున్నప్పటికీ క్రీస్తు ప్రభువుని ఆయన బలవంతం చేయలా. ప్రభువా, నన్ను
స్వస్థపరచుము అని క్రీస్తు ప్రభుని ఆయన డిమాండ్ చేయలా. ప్రభువా నీకు ఇష్టమైతే స్వస్థత పరచుము అనేటువంటి మాట ఈ యొక్క కుష్ఠరోగి పలికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాటను మనము ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు కూడా గెత్సేమనే తోటలో శ్రమలు బాధలు ఆ యొక్క సమయంలో క్రీస్తు ప్రభు కూడా తండ్రితో పలికినటువంటి మాట, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు. ఈ కుష్ఠరోగి కూడా క్రీస్తు ప్రభునియందు విశ్వాసముంచాడు. క్రీస్తు ప్రభుని బలవంతము చేయలా, క్రీస్తు ప్రభుని ప్రాధేయపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తు ప్రభువు అనేక మంది వ్యక్తుల మీద జాలిపడ్డాడు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 36వ వచనం మనం చదువుతున్నాం. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచ్చు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. క్రీస్తు ప్రభువు జాలి చూపించేటువంటి ప్రభువు, కరుణ కలిగినటువంటి ప్రభువు. ఈ కుష్ఠరోగి క్రీస్తు ప్రభు వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు ఆయన మీద జాలిపడ్డాడు. రెండవదిగా క్రీస్తు ప్రభువు ఆ కుష్ఠరోగిని తాకాడు. వానిని తాకి నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అన్నారు. వారికి ఉన్నటువంటి నియమాల ప్రకారము ప్రభు మోషే అహరోనుతో చెప్పినటువంటి ఆ యొక్క నియమాల ప్రకారము ఏ వ్యక్తి కూడా కుష్ఠరోగిని తాకకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి కుష్ఠరోగిని తాకితే ఆ వ్యక్తి కూడా అశుద్ధుడవుతాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువు ఆ కుష్ఠరోగిని తాకాడు. పాత నిబంధన గ్రంథములో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మనకు ఒక సంఘటన ఉంది. సిరియా రాజు, ఆ సిరియా రాజ్యమునకు సైన్యాధిపతి నామాను. ఈ నామాను మహాసూరుడు, కానీ కుష్ఠ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ నామాను దగ్గర ఇజ్రాయేలుకి సంబంధించినటువంటి ఒక బాలిక బానిసగా పనిచేస్తుంది. అయితే ఒకనాడు ఈ బానిస బాలిక అంటూ ఉంది, మన యజమానుడు సమరియా దేశంలో ఉన్నటువంటి ప్రవక్త వద్దకు వెళ్ళినట్లయితే ఎంత బాగుండును అని ఆ బాలిక అంటూ ఉంది. ఆ మాట ఈ నామాను చెవిన పడింది. వెంటనే నామాను, ప్రియ దేవుని బిడ్డలారా, 6,000 బంగారు కాసులు, 30,000 వెండి నాణెములు, 10 జతలు పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఎలీషా ప్రవక్త యొక్క ఇంటి వద్దకు వెళ్ళాడు. రథములతో గుర్రములతో ఈ యొక్క కానుకలతో ఈ నామాను సైన్యాధిపతి ఎలీషా ప్రవక్త యొక్క ఇంటి ముందు వేచి ఉన్నాడు. ఇప్పుడు ఇంటి లోపల ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నామాను నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి అని పలికినప్పుడు నామానికి కోపం వచ్చింది. నామాను అంటూ ఉన్నాడు, ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠసోగిన పాగముపై చెయ్యి మోపి నా వ్యాధి నయము చేయననుకుంటుని. ఈ నామాను ఆ ప్రవక్త బయటకు వచ్చి ప్రభుని ప్రార్థించి ఎక్కడైతే నా శరీరం పైన కుష్ఠరోగం వచ్చిందో ఆ భాగముపై చెయ్యి పెట్టి ప్రార్థిస్తారు, నయం చేస్తాడని ఈ నామాను భావించాడు. కానీ ఎలీషా ప్రవక్త ఆ నామానును తాకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఈ కుష్ఠరోగిని తాకాడు, జాలిపడ్డాడు, తాకాడు. మూడవదిగా స్వస్థత చెందుము, స్వస్థత పొందుము అని ఆ వ్యక్తితో పలికి ఉన్నాడు. అయితే ప్రభు పలికిన ప్రకారమే ఆ వ్యక్తి స్వస్థత పొందారు. తర్వాత ప్రభు అంటున్నారు, నీవు యాజకుని వద్దకు వెళ్ళి కానుకలు సమర్పించు. నీవు యాజకుని వద్దకు వెళ్ళి కానుకలు సమర్పించుము అని చెప్పారు. అదేవిధముగా నీవు ఈ విషయమును ఎవరితో చెప్పవద్దు, నీవు స్వస్థత పొందిన విషయము ఎవరితో చెప్పొద్దు. నీవు యాజకుని దగ్గరికి వెళ్ళి నీ స్వస్థతకు నిదర్శనముగా కానుకలు సమర్పించు అని చెప్పాడు. అయితే ఈ కుష్ఠరోగి ప్రభు చెప్పిన మాట
ధిక్కరించాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభు ఎవరితో చెప్పొద్దన్నాడు. ఈ వ్యక్తి నగరములో ప్రవేశించి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యమును ప్రకటించడం ప్రారంభించాడు. మనం గమనించినట్లయితే ప్రభు మోషే అహరోనుతో చెప్పినటువంటి నియమాలలో ఒక వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత, ఒక వ్యక్తికి ఆ కుష్ఠరోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వెంటనే ఊరిలో ప్రవేశించకూడదు. కొంత సమయము, కొన్ని నియమాలు పాటించాలి. ఆ వ్యక్తి కొన్ని బలులు సమర్పించాలి, యాజకుని దగ్గరికి వెళ్ళాలి, యాజకుడు నిర్ధారించాలి, ఇదిగో ఇతడు స్వస్థత పొందాడు, ఇప్పుడు ఇతడు శుద్ధుడే అని నిర్ధారించాలి. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి చేయకుండా క్రీస్తు ప్రభు నుండి స్వస్థత పొందిన వెంటనే, క్రీస్తు ప్రభు చెప్పినప్పటికీ కూడా, ఎవరితో నువ్వు చెప్పొద్దని చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆ ఊరిలో ప్రవేశించాడు. క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి బహుశా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నియమాలను పాటించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. మనకి నూతన నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యములో మనం చూస్తూ ఉన్నాం. పేతురు, యోహానులు ఒక వ్యక్తిని స్వస్థత పరిచినప్పుడు, క్రీస్తు పేరిట ఆ వ్యక్తిని స్వస్థత పరిచినప్పుడు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు చెప్తారు, నీవు ఇక మీదట క్రీస్తు పేరిట ఏమీ చేయకూడదు అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, మేము మీ మాట వినాలా, ప్రభుని మాట వినాలా? పేతురు, యోహానులు ఇద్దరు కూడా క్రీస్తు ప్రభుని ప్రకటించారు. ఎంతోమంది వాళ్ళకి అవరోధాలు, ఆటంకాలు ఏర్పరిచినప్పటికీ కూడా వారు అనుభవించినటువంటి ఆ యొక్క బలముతో, ఆ యొక్క విశ్వాసముతో వారు క్రీస్తు ప్రభుని ప్రకటించారు. ఈ వ్యక్తి కూడా అటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచారు, మేలును పొందారు, తర్వాత క్రీస్తు ప్రభు గురించి ప్రకటించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఏ విధముగా అయితే క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం ఉంచారు, క్రీస్తు ప్రభు నుంచి మేలు పొందారు, ఆ పొందినటువంటి మేలును సాక్షిగా అనేక మంది ముందు ఉంచాడో, అదేవిధముగా మన యొక్క జీవితాలలో కూడా అటువంటి విశ్వాసం కలిగి క్రీస్తు ప్రభుని యందు నమ్మకం ఉంచుతూ మన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక పదములో ముందుకు సాగిద్దాం. అటువంటి కృపను దయచేయమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లా 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 సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి
అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనల సత్ఫలమును కూడా చవిచూచుదము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనెను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరీమాతతోనూ వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకునున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నింగినైనా కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగినైనా కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మా హృదయలోనికి రావా,
లోకరక్షక మా హృదిలోనికి రావా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి, రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి. పరిశుద్ధునిగా మార్చి జీవాహారము, పరమును చేసి మధుర పానము. పరిశుద్ధునిగా మార్చి జీవాహారము, పరమును చేసి మధుర పానము. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి, రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వనికి వందనములు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఎవరో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు,
గానం విధితము కాది ఇలలో ఎవరికి వివరించగమి పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు మనిషిగా బ్రతకాలని మంచిని మనసులో పెంచాలని మనిషిగా బ్రతకాలని మంచిని మనసులో పెంచాలని సిలువలో నీవే మరణించి మృత్యుని నీవు ఎదిరించి వెలసిన దేవుడ నీవే పాపుల రక్షక నీవే హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా గానం విదితము కాది ఇలలో ఎవరికి వివరించగమి పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు